మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపాధి హామీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం. భక్తులతో నిండిపోయిన రాజన్న ఆలయం. సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు సేవా కార్యక్రమం. బీడీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా స్పందించాలని తెలిపిన యూనియన్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి భక్తులు తరలి వస్తున్నారు. పైగా ఈ రోజు సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు శ్రీ స్వామివారి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. క్షేత్రం మొత్తం ఎటువైపు చూసినా వాహనాలతో సందడి వాతావరణం నెలకొని భక్తులు రద్దీ భారీగా ఉంది. క్షేత్రమంతా భక్తజనంతో సందడి మారింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్ లో బారులు తీరారు. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న గోదార్ఖని గాంధీనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు తెలిపారు. జయంతి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. తెలుగుదేశం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశమై 28వ తారీఖు నాడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతిని పురస్కరించుకొని 28వ తారీఖు నాడు కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించి పండ్లు పంపకం జరుగుతుందని చెప్పని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలతో వారి అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరం కూడా ముందుండి నడుస్తామని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క జయంతిని విజయవంతం చేయాలని చెప్పని రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా రామగుండంలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు, చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో కూడా మేము నడుస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ లేబర్ యూనియన్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఎల్లుండి జరగబోతున్నటువంటి ఎన్టీ రామారావు గారి 101వ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యాలయంలో ముందు జెండావిష్కరణ జరుగుతుంది. ఆ తదుపరి కేక్ కట్ చేసి వారికి చేసినటువంటి అట్టడుగునున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ నీడ అనేటువంటి నినాదంతో ప్రజలకు వచ్చినటువంటి మహానాయకుడు. అదే మాదిరిగా ఇటు కార్యక్రమానికి కార్మికులు, కర్షకులు, మహిళలు, తెలుగుదేశం అభిమానులు అందరూ విచ్చేసి
ఆ మహాన్ భావుని యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. జై తెలుగుదేశం. పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో రైళ్లకు అంతరాయం. నల్గొండ జిల్లా దామర్లచెల్ల మండలం విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైల్. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పట్టాలు తప్పిన రైలు మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ ను, పల్నాడు జిల్లా పిడుగురాలలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ను నిలిపివేసిన అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బీడీ కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి కార్మికుల డిమాండ్లను యాజమాన్యంతో యూనియన్ నాయకులు చర్చలు జరిపారు. వారి డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం చర్చలు సఫలం అయ్యాయి. బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు, ప్యాకర్లకు, బట్టి చాటన్ కార్మికులకు బీడీ యజమానులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం చేయవలసి ఉన్నది. కిందటి వేతన ఒప్పందము ఏప్రిల్ 31, 2024 నాటికి ముగిసింది. కాబట్టి ఈరోజు హైదరాబాదులో బీడీ యజమానుల సంఘము, బీడీ కార్మిక సంఘాలతోటి చర్చలు జరిగినాయి. చర్చలు సఫలమైనవి. బీడీ కార్మికులకు 1000 బీడ్లకు ₹4.25 పెరగడము అంగీకరించారు బీడీ యజమానులు. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు మరి నెలకు ₹3,650 పెంపుదలకు అంగీకరించారు. అదేవిధంగా చాడన్ వాళ్లకు, బట్టి వాళ్లకు ₹1,700 పెంపుదలకు అంగీకరించారు. ఇది ఏమైనా కార్మికుల ఐక్యత మూలంగా, కార్మిక సంఘాల ఐక్యత మూలంగా ఈ ఒప్పందము అంగీకరించడం జరిగినది. ఇది ఏదైనా కార్మికుల విజయము, కార్మిక సంఘాల విజయమని మా తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘము పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక వర్గానికి విప్లవ జయదేలు తెలియజేస్తున్నాము. ఇదే ఐక్యతతోటి భవిష్యత్తులో ఉండాలని, ఇదే ఐక్యతతోటి మా తోటి కార్మిక సంఘాలు పట్టుదలతోటి ఉండాలని, ఐక్యత పట్టుదలతోటి ఇవాళ కలిసికట్టుగా చర్చించడం మూలంగానే ఈ విజయం సాధించడం జరిగినది. ఇది కార్మిక లోకం ప్రజలు ఆలోచించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. ఆ మార్గంలో రద్దీతో క్యూ ముందుకు కదలడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 10న ప్రారంభమైన యాత్ర నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి లక్షలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. भैया अगर आप केदारनाथ आना चाहते हो ना तो एक बार इस वीडियो को जरूर देख लीजिएगा। ये है सीतापुर, ये सीतापुर से इतनी भीड़ है और इससे आगे 40 किलोमीटर दूर है और 40 किलोमीटर पहले इतनी भीड़ है और प्रशासन की तरफ से कोई व्यवस्था नहीं की जा रही है आप पे। भैया अगर आप केदारनाथ आना चाहते हो ना तो एक बार इस वीडियो को जरूर देख लीजिएगा। ये है सीतापुर, ये सीतापुर से इतनी भीड़ है और इससे आगे 40 किलोमीटर दूर है और 40 किलोमीटर पहले इतनी भीड़ है और प्रशासन की तरफ से कोई व्यवस्था नहीं की जा रही है आप पे। ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని అన్నారు. పిల్లలకు సామాజిక సేవే అవగాహన కల్పించడం అభినందనీయం. అలాగే విద్యార్థుల్లోని అన్ని రంగాల్లో నైపుణ్యాలు పెరిగేలా తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు. ప్రతి విద్యార్థిని బాల్య దశ నుంచి మేధాశక్తిని పెంపొందించే దిశగా కృషి చేయాలని సూచించారు. ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారు యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అందించాలనే లక్ష్యంతో లక్ష్మందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. దేశంలో సెక్యులర్ను కాపాడడానికి మేధావులు కష్టపడుతున్నారని, కొందరు రాజకీయ నాయకులు దీన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష్య స్కూల్లో విద్యార్థులకు గీత, ఖురాన్, బైబిల్ వంటి గ్రంథాలను బోధించడం అభినందనీయమని అన్నారు. దీంతో వారిలో ఐక్యత ఏర్పడుతుందని అన్నారు. అనంతరం లక్ష్య విద్యా సంస్థల అధినేత ముస్తఫ్ అలీ మాట్లాడుతూ శశికుమార్ ప్రభావంతో చాలా మంది విద్యార్థులు సివిల్ సర్వీస్ లో చేరారని తెలిపారు. Bye, sir. Okay.
Congrats, all the best. God bless వరంగల్లో నేడే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 227 పోలింగ్ కేంద్రాలు, 296 బ్యాలెట్ బాక్సులు అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. జూన్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాసుందా చూసుకుంటే చూడండి చూడండి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. కోడే 100 రూపాయల స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం క్యూ లైన్లో పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. వేకుజాము నుంచే భక్తులు తలా నిన్నాలు సమర్పించుకుని ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి కోడే మొక్కులు చెల్లింపుకై గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి కోడే మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి దాదాపు 4 గంటల నుంచి 5 గంటల సమయం పడుతుంది. పిల్లలకు స్కూల్ హాలిడేస్ దగ్గర ఉండడంతో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. జరగాలి అమ్మ స్వామి దిగాల ఫోటో
లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని ప్రముఖ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టిపి శశికుమార్ అన్నారు. ఆదివారం నగరంలోని రజ్వీ-చమన్లో లక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తన నూతన 5వ బ్రాంచ్ ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, ట్రస్మా రాష్ట్ర గౌరవ సలహాదారులు యాదగిరి శేఖర్రావు, సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత దాసరి శ్రీపాల్ రెడ్డి, ఐవిఐ ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత పాస్ల మహేష్, ట్రస్మా సురేందర్, లక్స్ విద్యా సంస్థల అధినేత ముస్తక్ అలీ, ప్రముఖ సీనియర్ సైంటిస్ట్ ఇస్రో డాక్టర్ టిపి కుమార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ టిపి శశికుమార్ మాట్లాడుతూ ఎలా చదవాలి, ఎలా నేర్పాలి, విద్యార్థులకు అర్థమయ్యేలా చదివించడం, నేర్పించడం ఎలా అనే పుస్తకాలు తన వద్ద ఎన్నో ఉన్నాయని, అవి పిల్లలకు చదువు చెప్పడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. Nice, sir. Okay, sir. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4 నందు ఓ హోటల్ను ఆశ్చర్యకరంగా ప్రారంభించారు. హర్ష అనే యువకుడు తన స్నేహితులతో కలిసి జైల్ బండి పేరుతో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రుచికరమైన వంటలతో హోటల్ను ప్రారంభించారు. అయితే హర్ష అనే యువకుడు మొదటిసారిగా నెల్లూరులో ఈ జైల్ బండి పేరుతో హోటల్ను ప్రారంభించడంతో అక్కడ ప్రజలతో మంచి పేరు రావడం జరిగింది. అయితే కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4లో మరో హోటల్ను జైల్ బండి పేరుతో ప్రారంభించారు. అట్లా న్యూస్లో అంతా బాగా అట్రాక్ట్ అవుతుంది ఇది. వెజ్ సపరేట్గా చేస్తాము, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా చేస్తాము. సో మీరు వెజ్ దీంట్లో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. ప్రాన్స్ ఇష్టం ఉండే వాళ్ళకైతే ప్రాన్స్, గోల్డెన్ ప్రాన్స్ ఉంది, బటర్ ప్రాన్స్ ఉంది. బటర్ ప్రాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్రాన్స్ ఇష్టం ఉండే వాళ్ళకి. ఫిష్, మెయిన్గా ఫిష్ చెప్పాలి, అరేబియన్ ఫిష్ అని ఉంటుంది. దాంట్లో అరేబియన్ ఫిష్ అనేది కానీ మీరు కానీ చూస్ చేసుకుంటే అది ఇంకో నెక్స్ట్ లెవెల్. అది మొత్తం క్రిస్పీ ఐటమ్, మొత్తం అది చాలా బాగుంటుంది. దుబాయ్ స్టైల్ ఇదంతా. సో అరేబియన్ రెస్టారెంట్ అనేది అంటే మామూలుగా మన మండీ స్టైల్ అనేది అరేబియన్, అక్కడి నుంచి వచ్చింది మన అరేబియన్ అనేది. ఫుడ్ కూడా మొత్తం అరేబియన్ స్టైల్లోనే ఉంటుంది. ప్లస్ మనది ఏంటంటే ఇప్పుడు ఒకరు వచ్చి ఇప్పుడు చైనీస్ ఐటమ్ కావాలంటారు, స్టార్టర్స్. సో మనం స్టార్టర్స్ కూడా అవైలబుల్ చేస్తున్నాము. ఇంకోటి తందూరి ఐటమ్స్ మళ్ళీ పెట్టినాము. మామూలుగా ఏంటంటే మండీ అంటే ఓన్లీ మండీ ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే మల్టీ కిచెన్లో ఒక బిర్యానీ తప్ప మండీ ఉంటుంది. మిగతా ఈ స్టార్టర్స్, గ్రిల్ ఐటమ్స్, తందూరి ఐటమ్స్, మీకు డెజర్ట్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. హర్ష ఇద్దరు పార్ట్నర్ పెడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. మన నమస్కారం.
మంచిర్యాల జిల్లాలోని నేనల్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిబ్బంది బొప్పరం గ్రామంలోని నారా పురుషోత్తం తన పొలం వద్ద చేను వద్ద నకిలీ విత్తనాలు నిల్వ ఉంచి ఇంటికి తరలిస్తున్నాడు అనే ఒక నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నేనల్ బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ చేయగా 20 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికినవి. దర్యాప్తు నిమిత్తం నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరుచుకుని వాటిని తదుపరి విచారణ నిమిత్తం నేనల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. సకల దేవతల స్వరూపమే గోమాత త్రిమూర్తులు. సకల దేవతలు గోమాత పైనే కొలువై ఉన్నాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధువులు, మఠాది పీఠాధిపతులు గోపూజ ఇష్టపడి చేస్తారు. అందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గోపూజ చేయడం జరిగింది. పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు కుర్వ సంఘం ఆధ్వర్యంలో పురస్కారాలు అందించారు. 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు, ఇంటర్లో 900 దాటిన విద్యార్థులకు, దాదాపు 88 విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులను జిల్లా కుర్వ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలోకి రావాలని ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు. తర్వాత అమ్మాయి విధాత్రి తర్వాత బాబు ముందుకు మీరు అట్లా ఉన్నాలే బాబు కొద్దిగా ముందుకున్నాయా కొంచెం ఎన్నికన్నా మేడం కొద్దిగా ముందుకు రండి. మీరు కొద్దిగా ఎన్నుకున్నాడు సార్. చూడండి తర్వాత మరి ఎందుకంటే మీది ఏ మాత్రం పొరపాటు చేసినా ఎందుకంటే విద్యార్థులు తమ చదువులను ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా కులానికి ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎంఓలు ఉన్నారు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మన ఈ వేదిక మీరు కులానికి మీ కుటుంబానికి అన్ని గౌరవాలు తీసుకొస్తారని తెలియజేస్తూ, ఎందుకంటే మీరు ఈ వయసులో చాలా వెనకబడి గొర్రెలు బర్రెలు కాపురులుగానే మిగిలిపోయినాం. ఈ మధ్యకాలంలో కుర్రలు చైతన్యవంతులై ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్లో ముందంజలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటామంటే చదువు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏది వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా కూడా లాభసాయి లేవు. చదువు చాలా ఇంపార్టెంట్. చదువు అమ్మేది కాదు, కొనేది కాదు. లైఫ్ మనసు ఉన్నంత వరకు చదువు ఉంటుంది. ఏదైనా కానీ డబ్బు ఉంటే ఈరోజు ఉండొచ్చు, పోవచ్చు, కానీ బంగారు భవిష్యత్తు చాలా అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి ఈ భావి తరాలకు నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. కర్నూలు జిల్లా కుర్వ సంఘం ఆధ్వర్యంలోన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎందుకంటే మా విద్యార్థులు వచ్చేసి 88 మంది విద్యార్థులు 500 మార్కుల పైన వచ్చిన కుర్వ విద్యార్థులు 10వ తరగతి అట్లాగే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వీళ్ళందరికీ కూడా షీల్డ్లు మన ధనుంజయ్ గారని మనకు జిల్లా ఉపాధ్యక్షుడు, ఆయన షీల్డ్లన్నీ ఆయన ఇస్తున్నాడు. అట్లాగే ప్రైజ్ మనీ కూడా గతంలోనే మామూలుగా 1, 2, 3 మాత్రమే ఇచ్చేవాళ్ళం ప్రైజ్ మనీ. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమందికి ప్రైజ్ మనీ ఇస్తున్నాము. ఈ కార్యక్రమం ఎందుకంటే విద్యార్థులను ఒక రకంగా ప్రోత్సహించేందుకు, వారికి యొక్క మాకు సంఘం వారు ప్రోత్సహించారనే దానికి గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. నా పేరు గుడిసె శివన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.